జగిత్యాల పట్టణం మరియు అర్బన్ రూరల్ మండలానికి చెందిన 74 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 19,40,000 రూపాయల విలువైన చెక్లను 48 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా మంజూరైన 48 లక్షల రూపాయల విలువ గల చెక్లను పంపిణీ చేశారు. చీర కానుకగా అందజేశారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. అంతకుముందు తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ వర్ధన్ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండు సమానంగా అమలు చేస్తున్నామని, సీఎం సహాయ నిధి పేదలకు వరమని, కళ్యాణలక్ష్మి పథకం అమలుతో పెళ్లి చేసిన పేదింటి తల్లులకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది అన్నారు. పెద్దలు రామారావు గారికి, రాజ్కుమార్ గారికి, సతీశ్వరులకు, పేరుగా పాత్రికేయులకు నమస్కారం. ఈరోజు ఒక గొప్ప అవకాశాన్ని సేవ చేసే అవకాశం అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియదు. చాలా మంది ముఖ్యులు ఏ గ్రామానికి సంబంధించినప్పుడు లేదా పట్టణంలో వాడుకు ఇచ్చినప్పుడు పట్టణ ముఖ్య నాయకులు फातिमा 48 वार्ड ఎవరు కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులో కానీ అప్లికేషన్ పెట్టుకున్నా కానీ షాదీ ముబారక్ అప్లికేషన్ కానీ సీఎం ఆలం చెక్కులో కొరకు అంటే ఏదైతే హాస్పిటల్ తీసుకొచ్చిన బిల్లుల కొరకు వారు ఎంత వరకు అయితే అంతవరకు సాధ్యమైనంత వరకు తొందర పరిష్కరించి మనందరికీ కూడా లాభం చేకూరే విధంగా కష్టపడుతున్నారు. ఇంకోటి ఏంటంటే చాలా మంది కార్పొరేట్ హాస్పిటల్ అని ఆలోచిస్తున్నారు, లక్షల బిల్ కడుతున్నారు, సీఎం రిపోర్ట్ చేస్తున్నారు. చాలా మంది తెలియదు ఒక నిమ్స్ అనే హాస్పిటల్ హైదరాబాద్ లో ఉంది. దాంట్లో కింద చేంజ్ చేసినట్టయితే మనకు పేమెంట్ అనేది పెద్ద మొత్తం కాకుండా చాలా తక్కువలో అయిపోతుంది. దానికి ఎంతైతే మనకు 5 లక్షల రూపాయలు ఖర్చు అయినట్టయితే పెద్ద సత్యనారాయణ గారు వారికి మనం కలిసి ఎస్టిమేషన్ ఇస్తారు నిమ్స్ హాస్పిటల్ లోపల. ఆ ఎస్టిమేషన్ తీసుకొచ్చి వారికి ఇచ్చినట్టయితే వారు ప్రభుత్వం ద్వారా ఎల్ఓసి ఇస్తారని చెప్పి సభలో తెలియజేస్తున్నారు. మన మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగడం జరుగుతుంది. మహిళా సంక్షేమ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా సీఎంఆర్ చెక్ 17 లక్షలకు పైగా రావడం జరిగింది. పేద ప్రజల సమస్యలు తెలుసుకొని వారి సమస్యలు తీర్చే దిశగా ముందుకు సాగుతున్న మన సంజయ్ అన్న గారు మొన్ననే 170కి పైగా చెక్కులను అందించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ 43 చెక్కులు మరియు సీఎంఆర్ చెక్కులు అందించడం జరుగుతుంది. జగిత్యాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మన సంజయ్ అన్న గారికి మనమందరం వెన్నుకన్నుగా ఉండి వారికి మన సహాయ సహకారాలు అందిస్తూ ముందు సాగాలని కోరుకుంటూ ఈరోజు మన
వర్ధంతి సందర్భంగా వారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ ఘన నివాళులు అర్పిస్తూ వారికి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు పేదల పక్షపాతిగా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇస్తున్నారో, పేద ప్రజలకు స్కూల్ నడుపుతున్నారో అంతకంటే కూడా ఇంకా కొద్దిగా మెరుగ్గా చేయాలనే ఆలోచనతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రారంభిస్తా ఉన్నారు. సంఘ బియ్యం సామాన్యులకు అందరికీ ఇస్తా ఉన్నారు. ఒకప్పుడు కరెంటు రైతులకే ఉచితంగా ఇచ్చేది, ఇవాళ ప్రతి పేదవాళ్ళ ఇంటికి కరెంట్ ఇస్తున్నారు. ప్రతి మహిళ ఒక బస్సుకి ప్రయాణం చేసే విధంగా ఆరోగ్యశ్రీ 5 లక్షల రూపాయలు 10 లక్షలు చేసి వైద్యం అందించే విధంగా జగిత్యాల ప్రాంతానికి బ్రహ్మాండమైన దవాఖానా ఉమ్మడి జిల్లాలో ఎక్కడ లేని అతిపెద్ద దవాఖానా 235 కోట్లతో ఉంది. దాంతో పాటుగా కళ్యాణ లక్ష్మి పథకంలో చెక్కులు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రైవేట్లో బీమాలు అయితే లక్షలాది రూపాయల చెక్కులు మా నాయకులు కావచ్చు, మీరు కావచ్చు తీసుకొచ్చిస్తే అది ముఖ్యమంత్రి సహాయ నిధి తీసుకొచ్చి ఇస్తా ఉన్నాం. ఈ వారంలోనే జగిత్యాల పట్టణానికి చెందిన మారినగర్ ఒక పెద్ద మనిషి ఏజీ హాస్పిటల్ ఉంటే, కార్పొరేషన్ హాస్పిటల్ బీమా డబ్బులు అయిపోయి ఇంకా అపోసపో చేసి తెస్తారు కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు. అదేవిధంగా ప్రస్తుత ఒక కౌన్సిలర్ భర్త నాకు ఫోన్ చేసి ఈ విషయాల్లో మీరు అక్కడ వెళ్ళి వారికి పరామర్శించాలి, బిల్ తక్కువ చేయించాలని చెప్తే వెళ్ళి బిల్ తక్కువ చేయించి మరి వారికి ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టే పరిస్థితి లేదు. నిమ్స్లో అడ్మిట్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే 2 లక్షల రూపాయల. అదేవిధంగా చెలియలు కావాల్సిన ఒక ముస్లిం సోదరుడు ఆయన కూడా నిమ్స్లో బాధపడతా ఉంటే 2.5 లక్షల రూపాయల ఎన్ఓసి ఇచ్చారు. అంటే ఈ ప్రభుత్వం ఒకవైపు కార్పొరేట్ తరాలు హాస్పిటల్ డెవలప్ చేస్తూ నిమ్స్కు తోడుగా హైదరాబాద్ సదరన్ కిమ్స్ కావచ్చు, అల్వార్ కావచ్చు, ఇవన్నీ హాస్పిటల్ కూడా ఇప్పుడు ప్రారంభోత్సవం చేస్తాం. గత ప్రభుత్వంలో మొదలైన అన్ని కూడా పూర్తి చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. జగిత్యాల మెడికల్ కాలేజ్కు 14 లక్షల రూపాయలు రిలీజ్ అయితే ఈ ప్రభుత్వం వచ్చినాక 60 లక్షల రూపాయలు రిలీజ్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడే ప్రైవేట్లో ఒక పల్లె దవాఖానా ప్రారంభించాం. దాంట్లో కేంద్ర ప్రభుత్వ నిధులు ఉంటాయి. కేంద్రానికి మొదటి రూపాయి కట్టే దాంట్లో 41% వస్తున్నాయి. దాంట్లో బాగా మొన్న ధర్మాజ్పేటలో ఇవాళ పెంపేటలో ఒక పల్లె దవాఖానా ప్రారంభించాం. ఈ సందర్భంలో ఒక విషయాన్ని మా జిల్లా అధ్యక్షులు కావచ్చు, నాయకులు అందరూ ఉన్నారు. ఇలా జగిత్యాల జిల్లాలో 21 మండలాలు ఉంటాయి, 20 మండలాలు ఉంటాయి. ఆ 20 మండలాలలో ఏ ఒక్క మండలానికైనా సారంగాపూర్ మండలానికి వచ్చినట్టు బలిదాఖలు కావచ్చు, వీర్పూర్ మండలానికి వచ్చినట్టు బలిదాఖలు కావచ్చు, జగిత్యాల మండలానికి వచ్చినట్టు బలిదాఖలు కావచ్చు, రాయగల్కి వచ్చిన దాంట్లో సగం బలిదాఖలు ఏ మండలం కన్నా తీసుకొచ్చిందని ఇది సందర్భంగా ప్రతి వాళ్ళు మాట్లాడేదే కాదు, కించపరిచేగా మాట్లాడుతుంటారు. సంజయ్ కుమార్ ఎందుకు పోయిండు, ప్రభుత్వంతో ఎందుకు పనిచేస్తుందంటే ఇవాళ 20 మండలాలు వేరే నియోజకవర్గాలు ఉంటే ఏ మండలం కూడా 2 బలిదాఖలు రాలే. రాయకల్ మండలానికి 6 బలిదాఖలు తెచ్చిన నియోజకవర్గానికి 14 బలిదాఖలు తీసుకొచ్చిన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జగిత్యాల పట్టణానికి కరీంనగర్ ధీటుగా అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి 235 కోట్లతో మనకు కడుతున్నాం. అందుకోసం ప్రభుత్వంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పనిచేస్తున్నాం. అందుకే రేవంత్ రెడ్డి గారి గురించి నేను మంచిగా మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడెప్పుడు ఏది మాట్లాడినా నన్ను గెలిపించిన ప్రజలకు నేను సేవగా నేను మీకు జవాబు చెప్పుకోవాలి, వాళ్ళందరికీ జవాబు చెప్పే అవసరం లేదు. అందరికీ ఇవన్నీ కూడా తెలియజేస్తూ మరి కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా మా నాయకులతో పాటు నాకుండే మిత్రులు, నా కుటుంబ సభ్యులు లాంటి మా పిఎల్ఓ సార్, తిరుపతి, రవి, సీను, అజిత్, అదేవిధంగా శ్యాము, ఇంకా అందరూ కూడా మన నాయకులు కూడా యువకులు ఇవాళ నవీన్ ఫోన్ చేస్తే కుదిరితే సరే ఇక్కడ కూర్చొని రాత్రం చాలా అంటే ఈ రకంగా మా యువ నాయకులు కూడా ఎంతో సహకరించడం బట్టి మనం ఇంత లీడ్గా పనిచేస్తున్నాం. ఎంతెంత మా నాయకులు ఇక్కడ గ్రౌండ్ వర్క్ చేస్తే అంతంత నిధులు నేను ప్రయత్నించి ఎక్కువ తీసుకొస్తా పట్టాన్ని చెప్తున్నా.
ఏ ప్రమాణాలు మంత్రుల నియోజకవర్గాలకు ధీటుగా నిధులు తీసుకొచ్చే విషయంలో ముఖ్యమంత్రి గారు నాకు అండగా ఉంటున్నారు, మంత్రులు అండగా ఉంటారు.